గోంగూర, తోటకూర, పాలకూర, కొత్తిమీర, పుదీనా, ఇంకేం కూరలు. తీసుకోతున్నా ఏం కూర కొనవి ఉండాలి అని చూస్తున్నా. ఏం కూర ఉండాలి. కొత్తిమీర ఎలా అండి కట్ట? 10 రూపాయలు. 10 రూపాయలు. ఇది పట్ల కొత్తిమీర కొంటావా? కొద్ది కొత్తిమీర నాటితే కదండి. కూర అంతే మీ మాట్లాడు. కట్ట 10 రూపాయలండి, చిన్నగా ఉంది. 10 రూపాయలు అయితే ఒకట. ఎంత బాగా 2 కట్టలు ఏదో వాసనకి. చూడండి 10 రూపాయలు అంత కట్ట. అక్కడ పిలుపు ఫోటో తీస్తా. చుక్క కూర ఇయ్యి. చుక్క కూర లేదండి. అలాగే మన గార్డెన్లో పూసిన కొత్త మందారం లైట్ పింక్ అండి, చాలా బేబీ పింక్ అండి, మధ్యలో రెడ్ డాట్ అన్నమాట. బాగుందండి. ఇంకా అలాగే ఇది చూసిందే, ఇది మీరు ఆల్రెడీ చూసారు, గంధం రంగు. చూడండి మన మల్బరీ మొక్క అయితే చాలా పళ్ళు ఉన్నాయి. పళ్ళు కాదండి, దోరకాయలు అన్నమాట. ఇలా ఉన్నప్పుడు ఇవి కొంచెం పుల్ల పుల్లగా ఉంటాయి అన్నమాట. ఇంకా పండాలి కాయలు, అక్కడక్కడ ఉన్నాయి. పండిన కాయలు 2 కోసుకొని తిందామండి, సరేనండి. చాలా తీయగా ఉందండి. ఇంకోటి కూడా ఉంది, ఎర్రగా ఉన్నాయేమో, కొంచెం పుల్ల పుల్లగా ఉంటాయి అన్నమాట. ఈరోజు అయితే మన ఛానల్లో ఇప్పటి వరకు నేను వండని వంట అయితే మొదటిసారిగా చేస్తున్నానండి. అది కూడా నాకు ఇష్టం లేని మాంసం అండి. ఇష్టం లేకపోవడం అంటే ఎందుకు నాకు అంతగా ఇష్టం ఉండదండి. ఎప్పుడో ఒక్కసారి రేర్గా ఎవరైనా ఎక్కడ నుండి స్పెషల్గా వండి పెడితే తింటాను తప్ప నా అంతకు నేనైతే వండుకొని ఎప్పుడు తినలేదండి. అంత ఇష్టం ఉండదన్నమాట.
చాలామంది కూడా ఇదివరకు కామెంట్ చేశారు మాంసం వండండి అని. ఈరోజైతే వండుతున్నానండి నాకు వచ్చినట్లుగా. అలాగే నేను ఒకళ్ళని అడిగానులేండి ఎలా ఎలా వండాలన్నది. అడిగితే చెప్పారు. ఆ విధంగా అయితే వండదలుచుకున్నాను. ఎలా వస్తుందో ఫైనల్గా చూద్దాం. సరేనండి. ఇదే మాంసం అన్నది ఈసారికి మీకు అర్థమైపోయి ఉంటుంది. అర్థమైపోయిన వాళ్ళు కామెంట్ పెట్టొచ్చండి. చూస్తే అర్థమైపోద్ది ఏ మాంసం అన్నది. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది అంటారు కదా, అందుకోసం. అంతగా ఇష్టం లేకపోయినా మనకు అవకాశం వచ్చినప్పుడు తినేయాలండి, అంతే. ఇవిగోండి మన మాంసం కూరకు కావలసిన మసాలా సరుకులు అన్నీ రెడీ అండి. మిరియాలకు 5 తీసుకున్నానండి. ఒక ఏలక్కాయ, కొంచెం దాల్చిన చెక్క అండి, జీలకర్ర, కొంచెం ధనియాలు, అల్లం ముక్కలు, వెల్లుల్లి అండి. ఇది బిర్యానీ ఆకంట, ఇది కూడా తీసుకున్నాను. పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, ఇవి వేరేగా పెట్టేవి ఈ 2 నిలువు సీరన్ అనమాట. ఆ తర్వాత మన మాంసం అయితే శుభ్రంగా కడిగి ఇందులో పెట్టాను. చెప్తానండి ఏ మాంసం అన్నది. ఆల్రెడీ ఇంక మీకు తెలిసిపోయి ఉంటుందిలేండి. అలాగే ఉల్లిపాయలు, పచ్చిమిర్చి కూడా వేసేస్తున్నానండి. ఉల్లిపాయలు అయితే మగ్గిపోయినట్టేనండి. ఇప్పుడు ఇవన్నీ పేస్ట్ చేయాలన్నమాట. మిక్సీలో పెట్టి పేస్ట్ చేస్తానండి నేను ఇప్పుడు. కొంచెం నూనె పోసి మనం శుభ్రం చేసి పెట్టుకున్న మాంసం, మేక మాంసం అండి, మనం శుభ్రం చేసి పెట్టుకున్న మేక మాంసాన్ని వేసేస్తున్నాను. కొంచెం ఉప్పు అండి, అలాగే బిర్యానీ ఆకులు, 2 పచ్చిమిర్చి ఉంచాను కదా ఇవి, పసుపు, కారం సరిపడా. ఇప్పుడే ముక్కలు కలర్ఫుల్గా కనిపిస్తున్నాయండి. కారం వేయగానే ఇంకా చాలా కూర వండాల్సింది ఉంది. చూసారా, ముక్కల్లో ఉన్న నీరంతా బయటకు వచ్చిందండి. ఈ నీటితోనే బాగా ఉడకబెడదాము, నీరంతా ఇంకే వరకు. నేనైతే నీళ్ళు అసలు పోయలేదండి, చూస్తారు కదా.
నూనె అంతా పైకి తేలిందండి, నీరంతా లాగిపోయింది, లాగేసింది. మిక్సీలో పేస్ట్ పట్టుకున్నాం కదా, కొంచెం నీళ్ళు చుక్కేసి పేస్ట్ చేశానండి. ఇది ఇందులో వేసేస్తున్నాను. ఉల్లిపాయలు మసాలాలు అన్నీ కలిపి పేస్ట్ చేసాను కదా, ఇందులో వేసేస్తాం అన్నమాట. ఇప్పుడు మళ్ళీ బాగా మగ్గనిద్దామండి. ఎంతవరకు వచ్చిందో చూద్దాము. అయ్యో, లైట్గా అంటుకుంటుందండి. నేను ఏదో పని చేస్తూ ఉన్నాను, లైట్గా అంటుకుంది. మేక మాంసం కదండి, మెత్తగా ఉడకాలంట, అందుకోసం ఎక్కువ నీళ్ళు పోస్తున్నాను. కనీసం ఒక 30 నిమిషాలను ఉడకబెడదాము. ఎక్కువ మాంసం కాదు కానీ అయినా సరే కొంచెం ఎక్కువసేపు ఉడకబెడదామని ఎక్కువ నీళ్ళు పోసానండి. కూర అయితే ఎంతవరకు వచ్చిందో చూసేద్దామండి. ఇంకా పులుసు పులుసుగానే ఉంది, ఇంకొంచెం ఉడకాలి, దగ్గర పడాలి. ఆహా ఏమి రుచి, తినరా మై మరచి, ఆహా ఏమి రుచి. స్మెల్ అయితే అదిరిపోతుందండి. మరి కూర ఎలాగుంటుందో తెలియదు కానీ మన కూర అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ కూడా చూసేద్దాము. ఫైనల్గా ఎలా వచ్చిందో కూడా మీరు చూడాలి కదండి. ఇదండి ఫైనల్ లుక్ అయితే మన మేక మాంసం కూర అండి. గ్రేవీగా ఆయిల్ కిందకి వెళ్ళింది, ఈ కింద వైపుకి వచ్చింది. చూడండి గ్రేవీ ఎలా కనిపిస్తుందండి, బాగుందా? మేక మాంసం కూర మొదటిసారిగా అండి మన ఛానల్లో వండడం. అలాగే ఇంత ఎక్కువ మసాలాలు పెట్టి వండడం కూడా మన ఛానల్లో ఇదే మొదటిసారి అండి. చూస్తూ ఉంటారు కదా, నేను ఎక్కువ మసాలా వాడను. అల్లం, వెల్లుల్లి, జీలకర్ర ఈ 3 మాత్రమే ఉపయోగిస్తుంటాను ఎక్కువ కూరలకి. అయితే ఇది మొదటిసారి అన్నమాట. అంటే మేక మాంసంకి ఎక్కువ వేయాలనుకుంటా. మేక మాంసం నేను సొంతంగా ఇళ్ళల్లో వండితేనే తింటానండి. బయట ఫంక్షన్స్ దగ్గర, పెళ్ళిళ్ళ దగ్గర అస్సలు తినను, అంతగా ఇష్టపడను, తినను కూడా. మన సొంతంగా ఇళ్ళల్లో ఎవరైనా వండి ఇస్తే మాత్రం తింటాను. అంతగా ఇష్టం ఉండదు కూడా. మెత్తగానే ఉడికిందండి, బాగుంది. అయితే నేను తినే ఎక్కువ నాన్ వెజ్ ఏం తింటానంటే చికెన్, ఫిష్, ఇవే 2 తినేది. కోడి మాంసం, చేప. మేక మాంసం కూడా ఎక్కువ తినను. ఆరోగ్యానికి మంచిది, బలానికి మంచిది తినమంటూ ఉంటారు కానీ ఇష్టపడను, అంతే. ఇంకా అడవి మాంసం అంటారా, చాలామంది దుప్పిని కూడా ఎక్కువ ఇష్టపడుతూ ఉంటారు. దుప్పి మాంసం నాకు ఇష్టం ఉండదు అది కూడా. అడవిలో కుందేలు మాంసం చాలా ఇష్టం అండి, చాలా బాగుంటుంది. కానీ అవి అడవి కుందేలు సాధారణంగా దొరకవండి. ఎవరైనా వేటకెళ్ళి అమ్మితే ఎప్పుడన్నా రేర్, చాలా తక్కువ అన్నమాట, తీసుకొని తినడమే, కొనుక్కొని తినడమే. ఇంకోటి బ్యాలెన్స్ మిగిలిపోయిందండి, బిర్యానీ చేయమని అయితే అసలు ఎన్ని కామెంట్స్. చేద్దాం త్వరలో అది కూడా, మంచి సందర్భం చూసి. సరేనండి, మరి కూర అయితే ఈ విధంగా వచ్చిందండి, బాగుందండి. మరి ఉంటాను, మీ పల్లెటూరు అమ్మాయిని. బాయ్ బాయ్.